ఈరోజు కావలి పట్టణంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు డిఈ శ్రీ సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఈరోజు కలవడం జరిగింది. జేటీఓ భాషా గారు, అలాగనే ఎస్డి ప్రభాకర్ గారు, ఎస్డి ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారు, వల్లెం తిరుపతి గారు, మణిదీప్, జిఎస్ ప్రసన్న గారు. మేము ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ని సందర్శించి బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్న మార్పులు, స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తున్న బిఎస్ఎన్ఎల్ అధికారులను అభినందిస్తూ, విజయదశమికి మరియు దీపావళికి కూడా ప్రజలకి, వినియోగదారులకి మంచి అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ని ₹1 బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఇచ్చేదానికి 1 మంత్ ఫ్రీగా, వాళ్ళు టాక్ టైం కూడా 1 మంత్ ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. దీంట్లో కావలి సబ్ డివిజన్ మొత్తం కూడా చాలామంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ మీద మక్కువ చూపించి సిమ్ములు తీసుకోవడం జరిగింది. అయితే బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్న అనేక రకాలైన మార్పుల్లో భాగంగా, అభివృద్ధిలో భాగంగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ఇంటర్నెట్ ఇచ్చేదానికి ఏర్పాటు జరుగుతుంది. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో, కావలి టౌన్లో ఎవరు కోరితే వాళ్ళకి ఉచితంగా ఇంటర్నెట్ ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగనే అనేక మంది బిఎస్ఎన్ఎల్ మీద సిమ్లు కూడా తీసుకుంటా ఉన్నారు. ఎక్కువ మంది సిమ్లు తీసుకుంటున్నారు. సిమ్లు తీసుకొని 1 మంత్ ఫ్రీ కూడా ఇస్తున్నారు. ఇంకా మళ్ళీ ఒక 1 మంత్ కూడా ఎక్స్ట్రా పెంచడం జరిగింది. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగనే కావలి నియోజకవర్గంలో కానీ, కావలి డివిజన్లో కానీ ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ సమస్య ఉంటే అధికారుల దృష్టికి కానీ, మా దృష్టికి కానీ తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగనే ఆదాయం కూడా అన్ని కమ్యూనికేషన్ అంటే జియో కానీ, రిలయన్స్ కానీ, లేదా ఇతర ఎయిర్టెల్ కానీ ఏళ్లతో పోల్చుకుంటే ఆదాయం కూడా కోట్ల రూపాయల ఆదాయం బిఎస్ఎన్ఎల్కి వస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క దీపావళి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు ముఖ్యంగా ఇంటర్నెట్ని, బిఎస్ఎన్ఎల్ని వాడితే మన దేశం కోసం పనిచేసిన వాళ్ళం అవుతాం. ఈ దేశ అభివృద్ధిలో మనం భాగం అవుతాం. కాబట్టి మీకు ఉచితంగా మీరు కోరిన వెంటనే వచ్చి మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఎక్కడైనా కావలి పట్టణంలో బిఎస్ఎన్ఎల్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే కూడా మాకు తెలియజేయండి. మీకు వెంటనే రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం. బిఎస్ఎన్ఎల్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవలే 4G, 5Gని కూడా అభివృద్ధిలో రావడం జరిగింది. ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ కొంటే ఈ సిమ్లు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరికైనా ఈ సిమ్ కావాలంటే డి గారినో, జేటీఓ గారినో, లేకపోతే ఆఫీస్కి వచ్చి అడిగినా, లేదంటే ఇమ్మీడియట్గా మా దగ్గరికి తెలియజేసినా కూడా మీకు మేము ఒకవేళ 1 మంత్ లోపలైతే, 1 వీక్ లోపలైతే కావల్లో ఉండదు, నెల్లూరు పోయి తెచ్చుకోవాలా. 1 వీక్ తర్వాత అయితే మనకు కూడా తీసుకొచ్చేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. టెలికాం అధికారులతో మాట్లాడి ఆ యొక్క ఈ సిమ్ని కూడా కావలి టౌన్లో ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన అధికారులందరికీ కూడా, డి గారికి, సాయి గారికి అందరికీ కూడా అభినందనలు.